మీకు ప్రతిరూపమే లే జాబిలి జాబిలి ఓ అతిలోక సుందరాంగా నీ మోము సోయగాల ప్రతిరూపమే లే జాబిలి జాబిల్లి రూపం కలిగించు తాపం విను వీధులలో కనువిందులయే వైకుంఠవాసి రూపం. వినువీధులలో ఆకాశ వీధుల్లో కనువిందులు చేసే కంటికి విందు చేసేటటువంటి వైకుంఠవాసి రూపంట. ఇది మొత్తం పద్యం పాటంతా చెప్పక్కర్లేదు కానీ మీకు అక్కడ ఒక చందమామ ఉంది. ఆ చందమామ చక్కగా వెలుగుతోంది. ఇంతగా చందమామ వెలుగు కాదట, అది వైకుంఠవాసి రూపం అంటాడు. అంటే చందమామలో కూడా అదే కనపడుతోంది. జాబిల్లిలోన కాని ఏ చోటనైన కాని తోచేను నాకు నీ రూపమే నీ రూపమే. జాబిలిలో చూసినా ఎక్కడ చూసినా నీ రూపమే కనిపిస్తోందనే భావన రావాలంటే ఆ వ్యక్తి ఈ సృష్టితో ఎంత తాదాత్మ్యం చెంది ఉంటాడంటారు. ఆలోచించండి. సృష్టిలో అణువణువు వైకుంఠవాసి రూపమట. ఆ పదం చాలా గొప్పదండి. విను వీధులలో కనువిందులయే వైకుంఠవాసి రూపం. ఓహో అందాలు చిందే దీపం అల చందమామ రూపం. విను వీధులలో కనువిందులయే వైకుంఠవాసి రూపం. అందమైన పాట, అంత అందంగా పాడాడు ఆయన. అసలు ఈ ప్రపంచంలో అమలిన తత్వం, మాలిన్యం లేని, కాలుష్యం లేని పరమపూజ్యుడు ఋష్యశృంగుడు అంటే. అందుకే ఆయన ఎక్కడ అడుగు పెడితే ఇక్కడ వర్షాలు కురిసేవండి. ఆయన ద్వారానే యజ్ఞం చేయించుకుని దశరథుడు తద్వారా రామచంద్రుణ్ణి పొందగలిగాడు పుత్రుడిగా. రామచంద్రుణ్ణి లోకానికి అందించడానికి మూల కారణమైన అశ్వమేధ యాగం కానీ పుత్రకామేష్టి కానీ ఈ రెండు యాగములను నిర్వహించిన మహానుభావుడు ఋష్యశృంగుడు. వశిష్ఠుడు ఆయన్ని తీసుకురమ్మన్నాడు. అటువంటి ఋష్యశృంగుడు రేపు రాబోయే కాలంలో సప్త ఋషులలో ఒకడవుతున్నాడు. మరొకడు ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ. ఇంకొక ఆయన చిరంజీవులలో ఒకడైన కృపాచార్యుడు. వీళ్ళంతా చిరజీవులే. ప్రస్తుతం ఆకాశ మార్గంలో ఉన్న ఒక నక్షత్ర మండలంలో ఉన్నారు. అక్కడ ఆ నక్షత్ర మండలం పేరు అగస్త్య నక్షత్రం. అక్కడ ఉంటూ పర్వదినములలో భూమికి వస్తారు. వీళ్ళంతా వచ్చి హిమాలయ పర్వతాలలో స్నానం చేసి కాశీ వస్తారు. ప్రతి శివరాత్రికి శరన్నవరాత్రుల్లోనూ అక్కడికి వచ్చి కాశీలో స్నానం చేసి అదృష్టవంతులకి దర్శనమిచ్చి మళ్ళీ వెళ్ళిపోయి హిమాలయాల్లో కొద్ది రోజులుండి ఆ తర్వాత తిరిగి అగస్త్య మండలంలో ఉంటారు. ఆకాశంలో ప్రస్తుతం అగస్త్యుడు నక్షత్ర రూపంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఉంటారు. వీళ్ళ పదవి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారట. అంటే అంతా అయిపోయింది, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాలి. నెగ్గేశారు, డిక్లేర్ అయిపోయింది రిజల్ట్. అందరూ కూడా ఫుల్ మెజారిటీతో నెగ్గారు. కానీ ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఉందన్నమాట. ఈ పాత వాళ్ళంతా వెళ్ళిపోయాక రాబోయే సూర్య సావర్ణ్య మనువు కాలంలో వీళ్ళు ఋషులు. ఆ సమయంలో అమితాభులు అనేటటువంటి వాళ్ళు దేవతలవుతారు. ఇంకా ఇంద్రుడయ్యేవాడు బలిచక్రవర్తి. మొరరిపుచే నియమితుడై ఉరగ నివాసమున ఇప్పుడున్న నిశాటేశ్వరుడు బలి ఇంద్రుడగు తత్సురగణమునకధిపుడై విశుద్ధ చరిత్ర. ప్రస్తుతం శ్రీమన్నారాయణుని చేత నియమింపబడి పాతాళలోకంలో నాగలోకంలో ఉన్నాడు బలిచక్రవర్తి. శ్రీమన్నారాయణుని కాపలాలో సుఖంగా ఉన్నాడు. ఆ బలిచక్రవర్తి దేవతలకి ఇంద్రుడవుతాడు. ఆ కాలంలో అంబరీషుడు, జిష్ణుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఈ సావర్ణికి పుత్రులే పుడతారు. ప్రస్తుతం అంబరీషుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడుగా, వైకుంఠంలో ఉన్నాడు. ఆయన విష్ణు భక్తుడు. ఆయన జిష్ణుడు అనేవాడితో కలిసి మళ్ళీ ఈ సావర్ణి మరువుకి పుడతాడు. ఇక్ష్వాకు ఎలా పుట్టాడు? ఇప్పుడు వైవస్వతుడికి ఇక్ష్వాకు పట్ల అలా అంబరీషుడు పుట్టబోతున్నాడు. పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. మళ్ళీ వీళ్ళంతా తిరిగి వైకుంఠానికి కడతారు. వైకుంఠంలో ఉన్న కొంతమంది రాజులు కారణజన్ములు మళ్ళీ భూమికి వస్తారు. భూలోకంలో ఉన్న ప్రజల్ని క్రమశిక్షణతో నడుపుతారు, ధర్మబద్ధుల్ని చేస్తారు, తిరిగి భగవంతుని దగ్గర కడతారు. భగవంతుని ఆదేశముతో భూలోకమునకు వచ్చి ప్రజల్ని పరిపాలించే పుణ్యాత్ములకి బాధలుండవు, సంసార బాధలుండవు, ఇబ్బందులుండవు, వీళ్ళకి భ్రష్టత్వం ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం, పుణ్యం చేసుకుంటే ఉత్తమ గతులు కడతాం, లేకపోతే మళ్ళీ అధోగతులకు వెళ్ళిపోతారు కదా, నీచ జన్మలు వస్తాయి. ఆ కారణ జన్ములకి మాత్రం అధోగతులు ఉండవు.
అనగానే అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా మీరెంత బాగా చెప్పారండి, ఇంతకీ సూర్య సావర్ణి యొక్క చరిత్ర, పూర్వ చరిత్ర ఏమిటి? ఏం పుణ్యం చేయటం వల్ల సావర్ణి మనువయ్యాడు, సూర్యుడికి ఛాయాదేవికి పుట్టాడు, ఆయనకు కూడా కష్టం వచ్చిందని క్లుప్తంగా చెప్పావు నువ్వు. కట్టే కొట్టే తెచ్చానట్టుగా ఆయనకు కష్టం వచ్చింది, కష్టంలో అమ్మని పూజించాడు, దాంతో సూర్య సావర్ణిగా పుట్టాడు, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టాడంటే ఎలా తెలుస్తుంది? ఆయన కథంతా నాకు పూర్తిగా చెప్పు, విని తరిస్తాను. అమ్మవారి భక్తుల యొక్క చరిత్ర వినడం అంటే అమ్మ చరిత్రే, అమ్మ చరిత్ర అంటే భక్తుల చరిత్ర, భక్తుల చరిత్ర అంటే భగవంతుడి చరిత్రే అనగానే అప్పుడు మార్కండేయుడు ముందు అమ్మని ధ్యానం చేశాడు. ధ్యానం చేయకుండా, అమ్మని భక్తితో ధ్యానం చేయకుండా, దివ్య దృష్టితో చూడకుండా అమ్మకథ చెప్పలేం. అమ్మకథ చెప్పాలంటే ముందు ఆ జగన్మాతని ధ్యానం చెయ్యాలి. ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ సోలం భుసుండీం శిరః శంఖం సందధతీం కరైః త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మ్యద్యుతిమాస్య పాదదశకాం సేవే సేవే మహాకాళికాం యామస్తౌత్సపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. నేను జగన్మాతని ప్రార్థించి నీకు సావర్ణి మనువు యొక్క కథ చెబుతున్నానని మొదలుపెట్టాడు. ఇక్కడ నుంచి ఈ ఘట్టమునకు దుర్గా సప్తశతి అని పేరు. మొత్తం మార్కండేయ పురాణంలో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. సప్తశతి, శతి అంటే 100 శ్లోకములు కలిగినది. శతి అంటే ఏమిటి? 100 సంఖ్య కలిగినది. సప్తశతి 700 శ్లోకములు ఉన్నాయి ఇందులో. ఈ 700 దేనికి? మొత్తం సృష్టిలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 7 కోటి మహామంత్రములు. తత్సప్తకోటి మహితోజ్జల మంత్రహారం, 7 కోట్ల మహామంత్రములను ఒక హారముగా గుచ్చారు. ఆ హారమే దుర్గా సప్తశతి. అంటే ఇప్పుడు మీరు వినబోయేది 7 కోట్ల మహామంత్రములతో తయారు చెయ్యబడిన ఒక హారం. 7 కోట్ల మహామంత్రాలని మనం చూడలేం గనక వాటిని 700 శ్లోకములుగా మార్చారు. మార్చిన వాడెవడు? మొట్టమొదట శ్రీ మహావిష్ణువు 7 కోట్ల మంత్రములను 700 శ్లోకములుగా మార్చి దానిని బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మదేవుడు దానిని చాలా కాలం ఉపాసన చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నారదునికి, తుంబురునికి, వాల్మీకి మహర్షికి, వ్యాసుడికి క్రమంగా ఇచ్చాడు. వ్యాసుడు దీనిని అపూర్వ రీతిలో గ్రంథస్థం చేశాడు. తక్కిన వాళ్ళు జపం చేసి వదిలారు. వ్యాసుడు అలా కాదు, విష్ణు స్వరూపుడు కదా. మరి మనకు ఆయన ద్వాపరయుగం చివరి పాదంలో విష్ణోరంశో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్, విష్ణువు యొక్క అంశతో సత్యవతీదేవి ద్వారా పరాశరుడికి పుత్రుడై పుట్టాడు. పరాశర పుత్రుడు గనక పారాశర్యుడు అన్నాం, సత్యవతీ పుత్రుడు గనక సాత్యవతీయుడు అన్నాం. ఆయన నారాయణుడు. ఆయన శంకరుడైతే ఆయన నారాయణుడు. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః అని ఒక శ్లోకం ఉన్నది. శంకరుడు అనే పేరుతో ఉన్న ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్తు శంకరుడు, వ్యాసుడు నారాయణుడు, విష్ణుమూర్తి అయిన నారాయణుడు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు సూత్రం, ఒకరు భాష్యం రాశారు. శంకర భాష్యం రాయలే మరి. ఆయన సూత్రం రాస్తే బ్రహ్మసూత్రాలు, ఈయన శంకర భాష్యం రాశాడు. అటు బ్రహ్మసూత్రం, ఇటు శంకర భాష్యం. ఈ రెండు అందించిన ఆ భగవంతులిద్దరికీ పునఃపునః మళ్ళీ మళ్ళీ నమస్కారం. అందుకని వందే అంటే నమస్కరిస్తున్నాను. ఎవరెవరికి? ఈ ఇద్దరికి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? భగవత్ స్వరూపులు, శివకేశవులు. వాళ్ళకి పునఃపునః ఒకసారి దండం పెట్టడం కాదట, పదే పదే నమస్కరించాలి. ఒకసారి కాదు, మాటి మాటికి నమస్కరిస్తున్నాను అన్నారు పెద్దలు. అటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఈ 700 శ్లోకములతో భువన బ్రహ్మాండములలో ఉన్నటువంటి అమ్మవారి తత్వమంతా ఇచ్చేశాడు మనకి. ఇందులో ఉన్నది తత్వజ్ఞానం, ఇందులో ఉన్నది మంత్రజ్ఞానం, ఇందులో ఉన్నది అపూర్వ బీజాక్షరములు. అమ్మవారి యొక్క ధ్యానంలోనే ఆయన ప్రారంభంలోనే మనకి అమ్మవారు ఎలా ఉంటుందో కళ్ళకు కట్టాడు. అమ్మ 3 రూపంలో ఉంటుంది. ఒకప్పుడు నీలంగా ఉంటుంది, ఒకప్పుడు ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటే మహాసరస్వతి అన్నాం. మంచి బంగారపు రంగులో, ఆ ఎరుపులో, సువర్ణము ఏ ఎరుపులో ఉంటుందో ఆ ఎరుపులో పుటం పెట్టిన బంగారం వంటి రంగులో ఉన్నప్పుడు లక్ష్మీదేవి, మహాలక్ష్మి.
మహాసరస్వతిగా, మహాలక్ష్మిగా. నీలముగా ఉన్నప్పుడు మహాకాళిగా పిలువబడుతుంది. అంటే 3 రంగులలో 3 మాతలుగా ఉన్న జగన్మాత. అందులో ప్రారంభం ఎప్పుడు కూడా తమస్సుతో మొదలెట్టాలి. ముందు నీలం, ఆ తర్వాత ఏం చేస్తాడు? బంగారపు రంగు. చిట్ట చివరికి ప్రతి వ్యక్తికి సత్వగుణం కావాలి. అందుకనే మీకు చూడండి, దుర్గా సప్తశతిలో 3 చరిత్రలు ఉంటాయి. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. ప్రథమ చరిత్రలో నీలపు రంగులో ఉన్న అమ్మని వర్ణించారు. ద్వితీయ చరిత్రలో ఎర్ర రంగులో ఉండే లక్ష్మిని వర్ణించారు. తృతీయ చరిత్రలో స్వచ్ఛమైన సాత్విక గుణంతో తెల్లని రంగుతో ఉండే శారదా పరమేశ్వరిని వర్ణించారు. అక్కడితో ఇక అమ్మవారి యొక్క సంపూర్ణ చరిత్ర పూర్తవుతుంది. ఈ విధంగా 3 రూపాలలో ఉన్న అమ్మవారు మన కళ్ళకి కట్టినట్టుగా అపూర్వంగా ఎలా ఉంటుందో, ఆవిడ ఏ ఏ ఆయుధాలు ధరిస్తుందో, ఏ రూపములో ఏ ఆయుధములు ఏ చీర కొడుతుందో కూడా చెప్పారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రారంభంలో ఏం చెప్పారు మనకి? అమ్మవారు మహాకాళికని సేవించి మొదటి చరిత్ర చెబుతాను. ఆ మహాకాళికి ఎలా ఉంటుంది? ఆవిడకి 10 ఆయుధాలు ఉన్నాయట. ఒక ఆయుధం పేరు ఖడ్గం, రెండోది చక్రం, మూడవది గద, నాలుగవది ఇషు అంటే బాణము, తర్వాత చాపం ధనుస్సు, 6వది పరిఘ, 7వది సోలము, 8వది భుసుండి, 9 తల, 10 శంఖం. మనకి ఎంత చమత్కారంగా చెప్పారండి వ్యాసుల వారు. అమ్మవారు 10 ఆయుధములు ధరించింది అంటే ఏమిటి? 10 చేతులు ఉన్నాయని అర్థం. 10 చేతులు ఉంటేనే 10 ఆయుధాలు ధరిస్తాం. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. చెప్పకుండానే ఆవిడ దశహస్త, అమ్మవారు దశభుజాదేవి. ప్రారంభములో వ్యాసుని చేత వర్ణింపబడిన ఈ సప్తశతిలో ఉన్నటువంటి కాళికాదేవి దశభుజములు కలిగినది, 10 చేతులు కలిగింది. ఆ 10 చేతుల్లో ఏ ఆయుధాలు ఉన్నాయి? ఖడ్గం కత్తి ఉన్నది, చక్రం ఉన్నది, ఇంకోటి గద ఉన్నది, ఇంకో దాంట్లో బాణం పొల్ల ఉన్నది, ఒకటి ధనుస్సు ఉన్నది, ఇంకోటి పరిఘ అంటే ఇనుముతో తయారు చేయబడిన ఒక గడియ. మనం ఇళ్లకి పూర్వం గడియలు పెట్టేవాళ్ళమే. పాతకాలపు ఇళ్ళకి పెద్ద గడియలు ఉంటాయి. పెద్ద పెద్ద గుళ్ళల్లో చూడండి ఎంత ఇనప గడియలు ఉంటాయి. ఆ ఇనప గడియల్ని పరిఘ అంటారు. కాకపోతే ఆయుధంగా తయారు చేసినప్పుడు ఆ గడియలకి చుట్టూ ఇనప ముళ్ళు కూడా పెడతారు. ఇంతంతలావు ఇనప ముచ్చికలు ఉంటాయి. ఆ గుళ్ళు పదునుగా ఉంటాయి. ఆ ఇనప ముళ్లతో కూడిన గడియతో ఒక్క దెబ్బ కొడితే గడియలో వాడు స్వర్గానికి పోతాడు, నరకానికో ఇక మళ్ళీ తిరిగిరాడు. అలాంటి గడియ. 7వది సోలం, మామూలు సోలం కాదు, త్రిశూలం, 3 పదునైన అంచులు కలిగినది. 8వది భుసుండి. భుసుండి అనేది ఒక ప్రత్యేకమైన ఆయుధం అండి. మంచి ఇనుముతోటి ఉక్కుతోటి తయారు చేయబడిన ఒక డాలు. ఆ డాలుకి చివర ఎంత పదునైన సోలం ఉంటుంది. ఈ డాలుతోటి తనను తాను రక్షించుకుంటూ బాణములు తగలకుండా చేసుకుంటూ ఈ డాలుకి చివర మొనుందిగా సోలం, ఈ సోలంతో శత్రువులో పోటు పొడి చంపుతూ ఉంటారు. డాలుతో కూడా పొడి చంపచ్చు. ఇది చూడండి, ఎప్పుడైనా డాలుకి చివర ఇంత బొడిపు ఉంటుంది, లావుగా దున్నపోతులో ఉంటుంది. అది ఇంత లావుగా, దానికి బాగా పదునైన అంచు ఉంటుంది. సోలంలో ఉన్నటువంటి ఆ డాలు చేత్తో పుచ్చుకుని అవతలవాడితో యుద్ధం చేసి దెబ్బ తగలకుండా కాచుకుంటూ మధ్యలో డాలుతో పోటు పొడిస్తే ఇహవాడు లేచి పైకి వెళ్ళిపోయినట్టే. అటువంటి డాలుని, సోలముతో కూడిన డాలుని భూసుండి అంటారు. ఓ చేతిలో మానవ శిరస్సు, రాక్షసుల శిరస్సు ఉంటుంది, తల. అందుకే అక్కడ సుస్పష్టంగా ఏం చెప్పారు? ఒక దాంట్లో శరహ, తల కూడా పట్టుకుంటుంది. పాపాత్ములైన రాక్షసులారా, మీరు వెకిలి వేషాలంటే ఒక్క దెబ్బకి మిమ్మల్ని నరికేసి ఇలా పట్టుకుంటాను రోయ్ అని రాక్షసుల యొక్క శిరస్సు చేత్తో పట్టుకుని ఉన్నదనమాట. వాడు కూడా అదృష్టవంతుడే, చచ్చినాడు కూడా. చచ్చినాడు అంటే తిట్టుగా సుమా, ఆ చచ్చినవాడు ఎంత అదృష్టవంతుడంటే అమ్మవారి చేతిలోకి వచ్చాడు కదా. అమ్మ తన చేత్తో వాడి శిరస్సు పట్టుకుందంటే వాడికి ఇంకా పాపాలు ఎక్కడున్నాయండి? అమ్మ స్పర్శకు నొచ్చుకుని అమ్మలోకానికి వెళ్ళిపోయాడు. పాపాత్ములకి ఇదే గతిరా, అయినా వీడికి ఉత్తమ గతి ఇస్తున్నానరా, కాబట్టి అనవసరంగా దుర్మరణం పాలు కాకండి అని హెచ్చరించడానికి ఒక కపాలం చేత్తో తల పట్టుకున్నది. మరో దాంట్లో మంచి శంఖం ఉన్నది. అమ్మవారి చేతిలో ఉన్న శంఖమునకు హ్లాదిని అని పేరు. పావని, హ్లాదిని, నళిని అని 3 శంఖాలు ఉన్నాయి. ఆ 3 శంఖాల్లో ఈ మహాకాళీ రూపంలో ఉన్నప్పుడు హ్లాదిని అనే శంఖం ధరిస్తుంది. అదే లక్ష్మీ రూపంలో ఉన్నప్పుడు నళిని అనే శంఖం చేతిలో ధరిస్తుంది. సరస్వతీదేవి చేతిలో ఉండేటటువంటి శంఖమునకు పావని అని పేరు అన్నమాట. పావని, హ్లాదిని, నళిని ఈ 3 అమ్మవార్ల యొక్క శంఖాలు. అందులో చేతిలో కూడా శంఖం పట్టుకుంది. ఈ విధంగా 10 చేతులలో 10 ఆయుధములు పట్టుకుని దశభుజములతో ఉన్నది. ఆ తర్వాత ఆవిడికి తలలు ఎన్నున్నాయి? ద్యుతిం, నీలాస్మద్యుతిం, ఆస్య పాద దశకం. ఆస్యం అంటే ముఖం. చెప్పకుండానే మనకి చెబుతున్నాడు. 10 చేతులున్నాయి, ఆస్య 10 నోళ్లున్నాయి అంటే 10 తలలున్నాయి. పాద దశకం
10 కాళ్ళున్నాయి. అమ్మవారికి వరసగా 10 చేతులు, 10 తలలు, 10 కాళ్ళు ఉన్నాయి. మరి 10 తలకాయలు ఉన్నప్పుడు తలకాయకి ఎన్ని కళ్ళు ఉంటాయి? అందుకే వరసగా ఏం చెప్పాడు? త్రినయనాం, 3 కళ్ళు. అమ్మవారికి 10 తలలు, ప్రతి తలకాయకి 3 కళ్ళు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. ఇలా 3 కళ్ళు ప్రతి శిరస్సుకి ఉంటాయి. వెరసి 30 కన్నులతో కనపడుతుంది ఆవిడ. ఈ విధంగా 3 కన్నులతో ఉంటుంది. సర్వాంగభూషావృతాం, అవయవాల్లో ప్రతి అవయవానికే ఆభరణాలున్నాయట. భుజకీర్తులున్నాయి, చేతులకు ఉంగరాలున్నాయి, కంకణములున్నాయి, మెడలో హారములున్నాయి, నెక్లెస్లు అనే పేరుతో కంఠాభరణాలున్నాయి, నడుముకి మంచి సువర్ణంతో తయారు చెయ్యబడినటువంటి వడ్డాణమున్నది. ఆపై ముక్కుకి ముక్కు పొడుకున్నది, శిరస్సు మీద కిరీటం, 10 తలకాయలకి 10 కిరీటాలున్నాయి. ఆ కిరీటములు సూర్యభగవానుడిలా ధగధగా వెలిగిపోతూ ఉంటాయి. పైన చంద్రరేఖ ఉంటుంది, అష్టమి నాటి చంద్రరేఖ ఉంటుంది. నుదుట పొడుగ్గా ఒక కన్ను ఉంటుంది, ఆ కన్ను తిలకల్లా కనపడుతుంది. 3వ కన్ను అగ్నిహోత్రుడు ఎప్పుడు తెరవబడ్డ కదా, అందువల్ల 3వ కన్ను పొడుగ్గా పెట్టుకున్న తిలకములాగా ఉంటుంది, బొట్టులా ఉంటుంది. అళిక చుంబి కస్తూరిక అన్నమాట. ఇక పాదములకు కూడా మంచి గండపిండీరాలు, నూపురాలు ఉన్నాయి. ఈ విధముగా శరీరములో ఏ అవయవములో ఏ ఆభరణం ఉండాలో అటువంటి ఆభరణములతో ఉన్నది. ఇంకా ఆవిడ కాంతి నీలాస్మ్యద్యుతిం అన్నారు ఆవిడ్ని. అస్మ్యము అంటే రాయి, నీలాస్మ్యం నల్లరాయి. చేతికి ఉంగరాలు ధరించేటప్పుడు నీలము అని ఒక రాయి ధరిస్తారే, ఆ నీలపు రాయి కాంతి వంటి కాంతి కలిగినది. ఆవిడ నీలపు వర్ణములో ఉన్న ఒకానొక రత్నము వలె మెరిసిపోతోంది. ఈ నీలపురాళ్ళు తళ మెరిసిపోతాయి. అదొక అపూర్వమైన కాంతి, అది నలుపు కాదు, నీలవర్ణం అన్నమాట. రామచంద్రుడు ఏ నీలంలో ఉంటాడో అటువంటి నీలపురాళ్ల రంగులో ఉంటుంది ఆవిడ. కొంతమందిని ఈ మధ్యన చూశాను, ఈ మధ్యన మంచి మంచి రాళ్ళు వేసుకొస్తున్నారన్నమాట. 4 రాళ్ళు వెనకేసుకున్న వాళ్ళే ఈ రాళ్ళు వేయించుకోగలరులేండి. ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చింది, నేను 4 రాళ్ళు వెనకేసుకున్నాను గురువుగారు, కిడ్నీలో స్టోన్స్ అండి అంది ఆవిడ. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ సిడ్నీ దాకా పోవాలి ఆపరేషన్కి. 6 రాళ్ళు కాదు, కాస్త 4 రాళ్ళు ఉంగరంలో వేసుకోండి, లేదా డబ్బులు దాచుకోండి. కానీ మొత్తం మీద అమ్మ నీల వర్ణములో ఉన్న మణి యొక్క రంగులో ఉంటుంది. అటువంటి మహాకాళికని సేవించుదురుగాక, సేవిస్తున్నాను. ఆవిడ ఇంకా ఏం చేస్తోంది? మధువు కైటభుడనే రాక్షసుల్ని సంహరించడానికి విష్ణువుకి సాయపడిందిట. పూర్వం బ్రహ్మదేవుడు మధుకైటభులని రాక్షసుల్ని సంహరించలేక నానాయాతన పడి విష్ణువు దగ్గరికి వచ్చి, ఓ విష్ణుదేవా, మధుకైటభులని రాక్షసుల్ని సంహరించి నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తే, అప్పుడు విష్ణువు లేవకపోతే అప్పుడు ఆయన ఈ అమ్మని ప్రార్థిస్తే అప్పుడు ఆ విష్ణువు శరీరం మీద నుంచి ఆవిడ తప్పుకుంటే విష్ణువుకి మెలుకు వచ్చి వాళ్ళని చంపాడు. ఈ విధముగా పూర్వం మధుకైటభుల్ని సంహరించడమునకు విష్ణువునకు సాయపడి బ్రహ్మచేత స్తుతింపబడిన ఆ కాళికని నేను సేవిస్తున్నాను. ఆ కాళికాదేవి నన్ను రక్షించుగాక అని అపూర్వంగా ముందు ధ్యానం చేసి అప్పుడు చెప్పాడు, నాయన శ్రద్ధగా విను, నా ఆరాధ్య దేవత జగన్మాత ఆవిడ చరిత్ర ఇది. 8వ మనువు యొక్క చరిత్ర దుర్గా సప్తశతి. సారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురధో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. మనువుల్లో 2వ మనువు స్వారోచిష మనువు అని చెప్పుకున్నాం మనం. ఆ 2వ మనువు స్వారోచిష మనువు యొక్క కాలంలో చైత్రుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. వాడు చాలా గొప్పవాడు, ధర్మబద్ధంగా ప్రజల్ని పరిపాలించాడు. వాడికి పెద్ద రాజధాని ఉన్నది, కోశాగారం ఉన్నది, లెక్కలేనన్ని నవరత్నాలు బంగారపు రాసులతో కూడిన రాజ్యం వాడిది. పంట పొలాలు బాగుండేవి, నదులు వాడి కాలంలో సమృద్ధిగా ప్రవహించేవి. అందుకే ఆయన చాలా పేరు తెచ్చుకున్నాడు. అసలు ఆయనకి చైత్రుడు అని పేరు రావడానికి మూల కారణం కూడా ఆయన కాలంలో వసంత ఋతువు ఎక్కువ కనపడేదట. వసంత ఋతువు ఆహ్లాదంగా ఉంటుంది కదా, ఆయన పరిపాలన వసంత ఋతువు ఎలా ఆహ్లాదంగా ఉంటుందో ప్రజలకు అలా ఆహ్లాదంగా ఉండేది గనక ఆయన్ని చైత్రుడు అన్నారు. ఆ చైత్రుని వంశంలో సురథుడు అని పేరు కలిగిన ఒక రాజు పుట్టాడు. ఈ భూమండలం అంతా పరిపాలించాడు ఆయన. ఈ సురథుడికి ఆ పేరు రావడానికి కూడా ఒక కారణం ఉన్నది. మంచి రథం, ఈ శరీరమే ఒక గొప్ప రథం అంటోది. శరీరం ఒక రథం, ఈ రథానికి 10 అంగాలు ఉంటాయి. అవే మన శరీరంలో ఉన్న 10 ఇంద్రియాలు. రథానికి అంగాలు ఉండాలిగా,
కాడి ఉండాలి, చక్రం ఉండాలి, ఇరుసు ఉండాలి, చుట్టూ బద్ది ఉండాలి, సారథి ఉండాలి, పగ్గాలు ఉండాలి. ఇలాంటి 10 అంగాలు ఉంటాయి. ఈ 10 అంగములతో కూడిన రథం అంటే ఏమిటి? 10 అవయవాలతో, ఇంద్రియములతో కూడిన మన శరీరం. మన శరీరం కూడా సురథుడు అని పిలువబడుతుంది. మన శరీరం నడిచేటటువంటి రథం. దీంట్లో 10 అంగాలు ఏమిటనమాట? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇవి కాకుండా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. వాక్ అంటే మాట్లాడే మాట, పాణి అంటే చెయ్యి, పాదం అంటే నడవడానికి ఉపయోగపడే కాలు, పాయువు ఉపస్థ. ఉపస్థ అంటే మూత్రద్వారం, పాయువు అంటే మలద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ 10ంటిని 10 అంగములు అన్నారు. ఈ 10 అవయవములతో, పార్ట్స్తో, భాగములతో కూడిన రథం మానవ శరీరం. ఇది సక్రమంగా ఉందా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెడుతుంది. ఈ రథంలో ఏ అంగం దెబ్బతిన్నా ఇక రథం నడవదు. రథం నడవాలంటే చక్రం కుంటుపడకూడదు, చక్రం చుట్టూతో ఉండే ఇరుసు దెబ్బ తినకూడదు, కందెనలు అందులో వేసినవి ఈ మధ్యలో ఉన్నది కూడా దెబ్బతినకూడదు. గుర్రాలు ఉండాలి. గుర్రాలని పగ్గాలు సక్రమంగా వేసి నడిపేవాడు కావాలి. పగ్గాలు తెగిపోయినా గుర్రాలు వాటి దారిన వెళ్ళిపోతాయి. అందుకే ఇంద్రియాణి హయాన్యాహు అన్నాడు. ఇంద్రియములు గుర్రముల వంటివి, రథాన్ని ఈడ్చుకుపోతాయట పగ్గములు సరిగ్గా లేకపోతే. అప్పుడు వాటిని అదుపులో పెట్టడం కష్టం. మానవుడా, సరి అయిన రీతిలో ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితం కొనసాగించు. ధర్మబద్ధమైన జీవితం కొనసాగిస్తే నీ రథం సుఖంగా వెడుతుంది. లేకపోతే ఎక్కడో తోట బోల్తా పడుతుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ శరీరంలో, ఈ రథంలో కూడా శత్రువులు ఉన్నారు అని చెప్పడానికి ఈ సురధుడని పేరు పెట్టారు వాడికి. ఇతడు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అతని పూర్వులంతా అమ్మవారి భక్తులు. ఇతని కాలంలోనే ధర్మం ఉన్నది కానీ భక్తి పోయింది. ఎప్పుడైనా భక్తి లేకపోతేనండి వాడు ఎంత గొప్పవాడైనా నాస్తికవాదం వల్ల దెబ్బతింటాడు. నాస్తికుడికి జ్ఞానం క్రమంగా నశిస్తుంది. దేవుడు లేడు కదా, మనం ఏం చేస్తే అనిపిస్తుంది. నాస్తికవాదం ఎందుకు ప్రమాదం అన్నారో తెలుసా? అసలు నాస్తికులతో స్నేహం చెయ్యొద్దన్నారు. నాస్తిక్యన్ నాభివాదయేత్, నాస్తికుడికి దండం పెట్టకు, వాడితో స్నేహం చెయ్యొద్దన్నారు. దూరంగా ఉండాలట. వాడు దుష్టుడు. ఎందుకని? వాడు మొదట్లో మంచివాళ్ళ కనపడినా వాడు కొంతకాలం పోయాక ఈ ప్రపంచంలో మనం ఉన్నంతకాలమే ఉంటాం. తర్వాత పూర్వజన్మ ఉండదు, పరజన్మ ఉండదు, నరకం లేదు, స్వర్గం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అనే ఊహ వస్తుందిగా. అప్పుడు ఏమనిపిస్తుంది అనమాట? బతికున్నంతకాలమేగా సుఖాలు, అనుభవించేద్దాం, తాగుదాం, తందనాలు ఆడదాం, తిరుగుదాం అనుకుంటాడు. నాస్తికుడికి ఉన్న ప్రమాదం ఏంటనమాట? మొదట్లో మంచివాడైనా ఎప్పుడైతే దైవ భీతి ఉండదో, దేవతల మీద భీతి ఉండదో, పరలోక భయం ఉండదో, అప్పుడు వాడు స్వేచ్ఛగా తిరుగుతాడు. దాంతో సర్వభ్రష్టుడు అవుతాడు. చెయ్యకూడని పాపములన్నీ చేస్తాడు, చేసి నాశనం అయిపోతాడు. వాడు నాశనం అవడం కష్టమండి, వాడితో పాటు పక్కవాడిని పాడు చేస్తాడు. ఒక్క నాస్తికుడు కొన్ని కోట్ల బాంబుల కంటే డేంజర్. మనలాంటి వాళ్ళం ఎంత కష్టపడినా కొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలోకి లాగుతాం. కానీ ఒక నాస్తికుడు మొత్తం గుంటూరు అంతా పాడు చేయొచ్చువాడు. అంత డేంజర్ వాళ్ళతో. అందుకనే అసలు ఆ పార్టీలు జోలికి వెళ్ళకూడదు, ఆ దౌర్భాగ్యుల యొక్క సంఘంలోకి వెళ్ళకూడదనమాట. ఈ నాస్తిక సంఘాలని స్థాపించేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళామా అంత ప్రమాదం మరొకట్లేదు. నీచమైన ఆహారం కూడా తినేస్తారు. పందిని తినొచ్చు అంటాడు వాడు, నందిని తినొచ్చు అంటాడే, గొడ్డు మాంసం తినకూడదు, ఆవు కూడా పశువే అంటాడు వాడు. అలా వాగుతున్నారు కదా ఈ మధ్యన. కారణం ఇదే. ఈయన దగ్గర పూర్తిగా కాదు కానీ అమ్మవారిని వాళ్ళ పూర్వీకులు స్తోత్రం చేసిన రీతిలో స్తుతించకుండా కొంచెం దూరం పెట్టాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది పతనం. ఎప్పుడైనా సరే ఎవడైతే భక్తి విహీనుడవుతాడో, పరలోక చింత ఉండదో, అటువంటి వాడి క్రమంగా కష్టం వస్తుంది. మొదట్లో బాగానే ఉన్నది, ధనం ఉన్నది, కోశం బాగుంది, మంత్రులు బాగున్నారు, ఆయనకి భార్య ఉన్నది, సంతానం ఉన్నది, హాయిగా జీవితం సాగుతూ ఉన్నది. ఆయన కూడా పరిపాలన చాలా బాగా చేశాడు. తస్య పాలయత సమ్యక్ ప్రజా పుత్రానివ ఊరసాన్, ఔరసాన్ పుత్రానివ అన్నాడు. తన పెంపుడు బిడ్డల్లాగా, కన్న బిడ్డల్లాగా ఆయన పరిపాలనలో ప్రజల్ని చూసుకున్నట్ట. అంటే సురథుడు పరిపాలనా విషయంలో ఏమీ లోటు చేయలేదు, కన్నబిడ్డల్లాగే ప్రజల్ని పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇలా ఉండగా ఈ భారతదేశం మీదకి ఎడారి భూముల నుంచి, అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం అరబ్ కంట్రీస్, ఆ ప్రాంతం నుంచి కొంతమంది అడుగుపెట్టారు. ఆ ఇసుక భూముల నుంచి కొంతమంది అడుగుపెట్టారు. అక్కడి నుంచి అడుగుపెట్టిన వాళ్ళకి కోలా విధ్వంసులు అని పేరు.
బభూవు శత్రవో భోపాహ కోలా విధ్వంసినస్తదా అంటోంది సప్తశతి. కోలా విధ్వంసులనే కొంతమంది శత్రువులు ఇతని దగ్గరకు వచ్చారు. ఇంతకీ కోలా విధ్వంసులంటే ఎవరు? పందులు చూస్తే అసహ్యించుకునేవాడు. వాళ్ళకి పందులు అంటే కోపం. గోమాంసం తింటారు, పందులు తోలికి వెళ్ళరు అనమాట వాళ్ళకి. అందుకే వాళ్ళు తిట్లు తిడితే కూడా మీరు వాళ్ళకి ఎంత కోపం, సువర్క వచ్చి అని తిడతారండి. పంది అంటే అంత అసహ్యం వాళ్ళకి. అలాంటి ఎడారి నుంచి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతి వాళ్ళు వచ్చారట. పందులను అసహ్యించుకునేవాళ్ళు, పందుల్ని వేటాడేవాళ్ళు, వీలున్నంత వరకు పంది కనపడకుండా చూడాలనుకునేవాళ్ళు, పంది పేరు ఎత్తితే మండిపడేవాళ్ళు, నందిని మాత్రం పీక్కు తినేవాళ్ళు అయిన ఒకానొక జాతి వాళ్ళు హఠాత్తుగా అసంఖ్యాక సైన్యంతో ఎడారి భూముల నుంచి పవిత్రమైన ఈ ఆర్యావర్తంలోకి అడుగుపెట్టారు. వాళ్ళకి ఇక్కడ బాగా సంపద ఉందని తెలుసుట. ఈ భారత భూమిలో, ఈ పవిత్ర భూమిలో మహారాజుల దగ్గర బాగా డబ్బున్నది. అందులో ఆలయాల్లో గొళ్ళ కింద అనంత సంపద ఉన్నది. పూర్వం ఏం చేసేవారంటే గుడి కింద దాచేవారు. ఎప్పుడైనా ప్రజలకు అవసరం వస్తే ఉపయోగపడుతుందని దాచేవారట. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దగ్గర అనంత సంపద ఎలా వచ్చింది? మహారాజులు అక్కడ దాచారు. అడుగు నేలమాళిగలు పెట్టి ఈ డబ్బంతా దాచేవారట. కరువు కాలంలో ప్రజలకు ఉపయోగపడడానికి, ఆలయ వ్యవస్థ బాగుండడానికి. అలా ఎన్నో గుళ్ళల్లో దాచారండి. ఆ గుళ్ళల్లో దాచబట్టే ఈ మధ్యకాలంలో కొంతమందికి దుర్బుద్ధి పుట్టి గుళ్ళు 7 రోజులు 8 రోజులు మూసేసి ఇవి తవ్వేసి రహస్యంగా లాక్కుపోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఈ నేలమాళిగలు ఎందుకు తవ్వుతున్నారు అనుకుంటున్నారు? డబ్బులు పెచ్చ. పాపం ప్రాచీనమైన కట్టడాలు గుళ్ళు ఎందుకు పడగొడుతున్నారంటే అందుకే. అలా పడగొట్టిన వాళ్ళ వంశాలు నాశనం అయ్యాయి. నెత్తురుకొక్కు తెచ్చారు వాడు. తెలుసా మీకు? చాలామంది నేను చూశాను. అత్యంత ప్రాచీనమైన దేవాలయాలు ఉంటాయి, అటువంటి వాటికి సంపదల కోసం వెళ్ళారా, నిధుల కోసం తవ్వకం సాగించారా, వాళ్ళెవ్వడూ బాగుపడరు. అక్కడ దిగ్బంధనాలు ఉంటాయి. దిగ్బంధనాలను వేస్తారు. 8 దిక్కుల్లోనూ మంత్రపూర్వకంగా అక్కడి నుంచి డబ్బులు బయటికి తీయకుండా దిగ్బంధనం చేస్తారన్నమాట. ఆ దిగ్బంధనం చేసిన చోట కనుక మనం వెళ్ళి తవ్వడం మొదలు పెడితే భయంకరం అది. అసలు ఎందుకు వచ్చిందండి ఈ నిధులు పిచ్చ? భగవంతుడు మనకి ఏదో ఇంత జీవితం ఇచ్చాడు, అది దేవతల సొమ్ము. దేవతల సొమ్ము దేవతలకు దక్కాలి. అందులో ఒక్క రాయి కూడా మనకు ఉపయోగపడదండి. 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటున్నాం కానీ మనం పరుల సొమ్మే పాము అని చెప్పారు. అందులో దేవతల సొమ్మ. దేవతల సొమ్ముని అనుభవించినవాడు, దేవతల భూములు దాన్ని తను ఆక్రమించుకున్నవాడు, కౌలుకు తీసుకుని దేవతలకి ఆ సొమ్ము కట్టకుండా దానిని శాశ్వతంగా తనది చేసుకున్నవాడు, దేవతలకి సంబంధించిన ఆస్తిని తన ఇళ్లలో కలుపుకున్నవాడు, వీళ్ళు ఎవ్వరూ 10 కాలములు బాగుపడరు. 2 సొమ్ములు జోలికి వెళ్ళొద్దన్నాడు. దేవతలు, విప్రులు. విప్రులు అంటే మళ్ళీ ఆవులు కూడా లెక్కనమాట. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం. బ్రాహ్మణులు గోవులు ఒకప్పుడు ఒకటే, కానీ యజ్ఞముల కోసం ద్విధాకృతం. బ్రహ్మదేవుడు 2గా విభజించి ఇటు గోవులు ఇటు విప్రులు పెట్టాడు. ఏకత్ర మంత్రాస్తిష్టంతి హవిరేకత్ర తిష్టతి. మళ్ళీ బ్రాహ్మణుల్ని ఆవులుగా గోవులుగా విభజించి బ్రాహ్మణుల దగ్గర మంత్రం పెట్టి ఆవుల దగ్గర ఈ మంత్రముతో విరేల్చే నెయ్యి పెట్టాడు. ఇటు నెయ్యి ఇటు మంత్రం పెట్టి ఈ రెండింటినీ రక్షించండి అన్నాడు. ఒకవైపు దేవాలయాలు పెట్టాడు. ఈ దేవతల సొమ్ము, ఈ విప్రుల సొమ్ము నిప్పు కంటే ప్రమాదం. నిప్పుని ముట్టుకుంటే ఎంత ప్రమాదమో ఇది అటువంటిదే. అలాగే విషంతో సమానం అన్నాడు భాగవతంలో. అయితే విషం తాగినవాడు ఒక్కడే చస్తాడు. ఈ సొమ్ము అపహరిస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు సర్వనాశనం అయిపోతాయి. ఎప్పటికీ ఆ కుటుంబంలో వృద్ధి ఉండదనమాట. అంత భయంకరం. అందుకే విషము విషమవునే బ్రహ్మస్వంబు విషము చెప్పుమా అని కృష్ణుడు స్వయముగా మృగ చరిత్రలో భాగవతంలో చెప్పాడు. విషం విషం కాదు. ఎందుకని? విషము కేవలం తాగిన వాడిని ఒక్కడే చంపుతుంది. ఈ విప్రుల సొమ్ము, ఈ దేవతల సొమ్ము నీ తరతరాలు నాశనం చేస్తుంది, నీ వంశమంతా పాడు చేస్తుంది, నిన్ను ఘోర కఠోర క్రూర దురంత నరకాలలో పారవేస్తుంది. కాబట్టి వీడు జోలికి వెళ్ళకూడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవతల సొమ్ము, విప్రుల సొమ్ము విషంలా దూరం నుంచి అట్టే పెట్టండి, వాడి జోలికి వెళ్ళొద్దు. అందులో దేవాలయములకు సంబంధించిన సంపద మీద దృష్టి పెడితే ఆ తర్వాత ఆ కుటుంబంలో వికలాంగులే పుడతారు. నేను చూశాను చాలామంది ధ్వంసం చేసిన వాళ్ళకి. కానీ ఏమిటో తెలియదు, కానీ ఈ విదేశాల నుంచి వచ్చేవాళ్ళంతా దేవాలయాలు ధ్వంసం చేసి అడుగునున్న సంపదంతా లాగేవారట. ఈ రాజుగారి గురించి వాళ్ళు బాగా ఎంక్వైరీ చేశారు. ఈ రాజుగారి రాజ్యంలో సంపదంతా భూగర్భాల్లో ఉన్నది. ఆ భూగర్భాల్లో కొన్ని దేవాలయాల కింద ఉన్నాయి. కాబట్టి ఈయన్ని మనం జయిస్తే ఈ సంపదంతా మనకు వస్తుందనుకుని వీళ్ళు చాలా కుట్ర చేశారు. ఆ కుట్ర ఫలితం ఏమైందో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుంటాం. మిగతా కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.